హాయ్ మిత్రమా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదిగోండి, ఒకళ్ళు కామెంట్లో పెట్టారు కదా, మీరు కోళ్ళకి ఏం దానా వేస్తారమ్మా అనేసి అడిగారు. ఇదిగోండి, నేను బయట నుంచి కొనుక్కొచ్చి ఎక్కువ వేసేది ఏముండదండి. రెండు రకాలు వేస్తాను. ఒకటి స్టోర్ బియ్యం, మనకి రేషన్లో ఇస్తారు కదండి, ఆ స్టోర్ బియ్యం వేస్తాను. తర్వాత వడ్లు ఒక 4 బస్తాలు, సంవత్సరానికి 4-5 బస్తాలు కొనుక్కొని ఉంచుకుంటాను మిత్రమా. ఇక వీటిని మరి సీజన్ బట్టి వేస్తాను. వేసవి కాలంలో అయితే రైస్, ఈ స్టోర్ రైస్ ఒకటే వేస్తాను. వర్షాలు పడినప్పుడు మాత్రము ఇవి వడ్లు వేస్తాను మిత్రం. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఈ గడ్డి చిగుర్లు వచ్చి అవి తింటాయి కదా, తిన్నప్పుడు వాటికి జబ్బు చేస్తుంది. అందుకనే అవి తినకుండా ఉండాలంటే ఎక్కువ శాతంగా ఈ వడ్లను వేస్తాను మిత్రమా. చూడండి, ఇదిగోండి నేను కొని ఉంచుకున్నటువంటి వడ్లు, రేషన్ బియ్యం మిత్రమా. మీ కామెంట్కి ఆన్సర్ ఇచ్చాను మిత్రమా. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. హాయ్ మిత్రమా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, ఇదిగో మా కోల్డ్ ఒక 2 నెలల క్రితం పిల్లలు చేశాయని చెప్పాను కదా, పిల్లలన్నీ కూడా పెద్దగా అయిపోయాయి. వాటి తల్లులు గుడ్లకు వచ్చాయి మిత్రమా. అయితే ఆ పిల్లలు మీకు చూపిస్తాను, చూడండి ఎలా వచ్చేస్తాయో. పిల్లలన్నీ కూడా చాలా పెద్దగా అయిపోయాయి చూడండి. చూడండి మిత్రమా, 35-40 పిల్లల వరకు ఉన్నాయి. అన్నీ కూడా చక్కగా పెద్దగా అయిపోయాయి. ఒకటో రెండో మరి ఏమి తిన్నదో తెలియలేదు. ఒక 2-3 పిల్లలు మాత్రం పోయాయి, మిగిలిన అన్నీ ఉన్నాయి మిత్రమా. చూడండి ఎలా ఉన్నాయో, చక్కగా మేస్తున్నాయి. చూడండి, తల్లులు వాటిని రానివ్వటం లేదు. మళ్ళీ గుడ్లకు వచ్చాయి కదా, పిల్లల్ని కూడా పొడుస్తున్నాయి మిత్రమా. చూడండి ఎలా తింటున్నాయో. ఇవన్నీ మా కోళ్లే మిత్రమా. చూసారా, ఇంకా పుంజు రాలేదు, ఇంకో పెట్ట రాలేదు, మిగిలిన అన్నీ ఉన్నాయి మిత్రమా. ఇక్కడ చూడండి ఎలా పొడుచుకుంటున్నాయో, ఎలా తింటున్నాయో చూడండి. సూపర్గా ఉన్నాయి కదూ పిల్లలు. కోళ్ళను చూసారు కదా మిత్రమా. బాయ్ మిత్రమా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. బాయ్.